హరి ఓం. సీతారామాంజనేయ సంవాదము. ఆంజనేయ స్వామి వారికి సీతమ్మ బోధించేటువంటి తారక యోగము, సాధన చేసేటువంటి వారికి చాలా చక్కటి అంశములు మనకు దీని ద్వారా తెలియబడతాయి. జిజ్ఞాస కలిగి ముముక్షత్వ భావనతో మోక్షాపేక్ష, ఆత్మానుభవము, బ్రాహ్మీ స్థితి, మోక్ష విధానము పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు ప్రధానముగా మనస్సుని తన అధీనంలోకి తెచ్చుకొని ప్రశాంత జీవితము జీవించడానికి చక్కటి ఉపకరించేటువంటి ఉపకరణం ఈ తారక యోగము. తారక యోగములో అమ్మవారు సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఎక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. యతధీ చిత్తమరుద్దశేంద్రియ తను వ్యాపారుడై మౌనియై హతకామాది వికారుడై గతభయుండై బ్రహ్మచారి వ్రతస్థితుడై శాంతమనస్కుడై స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి యామద్వయమభ్యసం పదగు యోగం వంచితోద్యోగుడై యతధీ చిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారుడై స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి. స్వగురుమూర్తి గురువు బోధించేటువంటి యొక్క లక్ష్యార్థము. గుకారో అంధకారస్య, గు అనగా అంధకారము, రు అనగా తొలగించటము. తెలియంతనమును తొలగింపజేసి చక్కగా మంచి అవగాహన కలగజేసేటువంటి వారే గురువులు. లోకములో గురువులు అనేటువంటి వారు చాలామంది ఉంటారు. వారు ప్రబోధింపజేసేటువంటి అంశాలు ఉంటాయి. ముఖ్యంగా లోకంలో గురువులు అనేటువంటి వారు ఆయా భక్తులకు చెప్పేటువంటి అంశములు భౌతిక సంబంధమై ఉన్నటువంటి భావాలు ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. ఒకవేళ మరి ధ్యానం చేసుకోవాలి అని చెప్పన్నప్పుడు కూడా ఒక మంత్రాన్ని మాత్రమే బోధిస్తారే తప్ప యోగాన్ని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది తక్కువ. మంత్రాన్ని చెబుతారు, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాలు మాత్రమే బోధిస్తారు. మంత్రము పుణ్యాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇవ్వదు. మనస్సులో ఉన్న దోషాన్ని పోగొడుతుంది. అందువల్ల మంత్ర జపము కంటే ధ్యానం ఇంకా చాలా గొప్పది. ధ్యానేన ఆత్మని పశ్యంతి అని గీత 13వ అధ్యాయము. ధ్యానేన ధ్యానము చేత ఆత్మని తన యొక్క స్వరూపాన్ని పశ్యంతి గుర్తిస్తూ ఉన్నారు. ఆ ప్రకారముగా భగవద్గీత చాలా వరకు మనకు ఈ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్నే బోధిస్తుంది. ప్రధానముగా 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అంతా కూడా ఈ ధ్యాన సంబంధ అంశమే. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అనగా నిర్విషయం, మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచే విధానమే ధ్యానం. ఆ విధమైనటువంటి యొక్క ధ్యానం స్వగురుమూర్తి ప్రోక్త. స్వగురుమూర్తి, తన యొక్క గురుమూర్తి. లోకంలో చాలామందికి వాళ్ళ గురువులు ఉంటారు. ఎవరైనప్పటికీ కూడా యోగ మార్గాన్ని చెప్పగలిగితే మనస్సు పవిత్రమవుతుంది, ఆత్మానుభవాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. స్వగురుమూర్తి ప్రోక్త. ముఖ్యంగా గురువులు బోధించేటువంటి యొక్క అంశం ఏంటని చెప్పానంటే యోగం. రెండింటి కలయిక. యోగం అనకు రెండింటి కలయిక. మనస్సుని శ్వాసతో చేర్చటమే యోగము. ఆ విధముగా మనస్సు అనేటువంటి యొక్క దానిని హంసతో చేర్చటం వల్ల ఆ మనస్సులో ఉన్నటువంటి వృత్తులు దూరం అవుతాయి. ప్రధానముగా దాంట్లో ఉన్న వృత్తులు ఏంటని చెప్పానంటే ఆలోచనలు. ఆలోచనలతో సంబంధం ఎక్కువ శాతంగా తీసుకుంటుంది సమయం. రెండవది గుణాలతో సంబంధం పడుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య, ద్వేషాది ఎన్నో గుణాలు లోపల ఉన్నాయి. ఈ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి ఈ కామాది గుణాలు అనేటువంటివి సందర్భాన్ని అనుసరించి అవి ప్రకోపింపబడుతూ ఉంటాయి. వాటి ప్రకోపానికి కూడా వాటికి బలం ఏంటని చెప్పానంటే లోన ఉన్నటువంటి రజోగుణం.
ఆ మనస్సులో చేరున్న రజోగుణం మన మనస్సులో ఉన్నటువంటి యొక్క వాసనలు, సంస్కారములు అనబడేటువంటివి కూడా ఎక్కువ శాతంగా ఈ రజో సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలు ఎక్కువగా మనస్సు లోపల ప్రవేశిస్తూ ఉంటాయి. తామసిక సంబంధమై ఉన్నటువంటి సంస్కారములు, రాజసిక సంబంధమై ఉన్న సంస్కారములు ఎక్కువ శాతం మనస్సులో ప్రవేశించి ఉంటాయి. సాత్విక సంబంధ సంస్కారములు తక్కువ శాతంగా ఉంటాయి. అందువల్లే చాలామంది ధ్యానంలో కూర్చున్నప్పుడు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆలోచనలన్నా వస్తాయి, నిద్రన్నా వస్తుంది. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి సంస్కారములు రజస్సు, తమస్సు అనేటువంటి వాటితో సంబంధపడి ఉన్నటువంటివి కాబట్టి. అందువల్ల మనస్సులో ఉన్నటువంటి వృత్తులు కూడా అమిత వేగంగా ఉంటాయి, ఆలోచనలు కూడా అమిత వేగంగా ఉంటాయి. మనస్సులో ఏర్పడేటువంటి గుణాల యొక్క ఆవేశం కూడా ఎక్కువ శాతంగా పరుగులు తీస్తూ ఉంటాయి. క్రోధం వచ్చి నాపలేము. ఇలాగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అనేటువంటి వాటి ప్రకోపాలను ఆపగలిగే శక్తి మానవునికి లేదు. అవి ప్రకోపించినప్పుడు వాటికి ఆ వేగానికి గురైపోయి ఆ కార్యములు చేసే విధానంగానే ఉంటారు. ఎంత తమాయించుకున్నా, ఎంత ఆపగలిగినా కూడా అవి ఆగే పరిస్థితిగా ఉండవు. మరి ఆ గుణ ప్రకోపాలలోకి గురైపోయి మానవులు ఆయా కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క సంస్కారములను బలహీనం చేయాలంటే దానికి మార్గం ఒకటే, యోగం. ఆ మనస్సుని హంసతో చేర్చినప్పుడు మనస్సులో ఉన్నటువంటి రాజసిక, తామసిక సంబంధమై ఉన్న సంస్కారములు బలహీనమవుతాయి. అందువల్లే యోగులు శాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి సంస్కారములు అవన్నీ కూడా ధ్యానం ద్వారా నశింపజేయబడ్డాయి కాబట్టి వాటి యొక్క ప్రకోపములన్నీ కూడా అణిగి మరి వాళ్ళు శాంతియుత జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఎవరైనా తమ జీవితంలో శాంతిగా, ఆనందంగా ఉండాలి అనుకున్నట్లయితే ఎక్కువగా మనం ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఆ విధంగా చేసినప్పుడు మన మనస్సులో పడి ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా కడగబడతాయి. దాని ద్వారా మనం ప్రశాంత జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి స్వగురుమూర్తి ప్రోక్త, స్వగురుమూర్తి, సద్గురుమూర్తిగా ఉన్నటువంటి, జగద్గురువులుగా ఉన్నటువంటి మహాత్ముల యొక్క ఆ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క ధ్యానం మనస్సుని శ్వాసతో చేర్చి ఉంచే విధానముగా ఆ యొక్క లక్ష్యార్థ సంగతి అన్నారు. లక్ష్యార్థ అనగా ఆ మనస్సుని ఆ శ్వాస ఎందే పెట్టేటువంటి యొక్క మార్గ విధానం గురువులు చెబుతారు. కాబట్టి ఆ మార్గమునందే మనస్సుని నిశ్చలంగా పెట్టాల్సి ఉంటుంది. ఆ పెట్టే విధానములో యతధీ చిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారుడై, యత ధీ చిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారము ఇవన్నీ ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. ధీ, చిత్త, మరుత్తు, దశేంద్రియ, ఇది సూక్ష్మదేహం మొత్తం చేరి 19 తత్వాలు కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహము. ఈ సూక్ష్మదేహం ఎప్పుడూ కూడా వ్యాపారం అనగా ఒక వృత్తి కలిగి ఉంటుంది, వ్యవహారం కలిగి ఉంటుంది. తన వ్యవహారం అనేటువంటిది అది ఎప్పుడూ కూడా మానుకోదు. జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు వ్యవహారమే. నిద్రపోయినా కానీ ఆ నిద్రలో కూడా స్వప్న వ్యవహారముగా ఎక్కువ శాతం ఉంటుంది. సుషిప్తి అనేది చాలా తక్కువ. మా లోకంలో మానవులకు వచ్చేది సుషిప్తి చాలా తక్కువ. ఎందుకంటే ఈ యొక్క సూక్ష్మదేహములో ఈ వ్యాపారం అనగా వృత్తి విధానం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు పసిబిడ్డలు ఉన్నారు, ఆ పసిబిడ్డలకు సమాధి వంటి సుషిప్తి అవస్థ ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలు ప్రకోపించలేవు. రెండవది వాళ్ళల్లో సంస్కారములు కూడా బలపడల. ఏమి వ్యవహారం లేనప్పుడు మరి సంస్కారాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి అందువల్ల వాళ్ళ యొక్క ఆ సూక్ష్మదేహం ఎక్కువ శాతం వాళ్ళది సుషిప్తి యందు ఉంటుంది. ఈ విధంగా మహాత్ములు యోగ సమాధిలో లయింపజేసి ఎక్కువ సమయాన్ని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో ఆ ప్రకారముగా మరి ఈ యొక్క పసిబిడ్డలు కూడా నిద్ర అనేటువంటి దానికి ఎక్కువగా వాళ్ళు దాంట్లో ఉంటారు. వ్యాపారం లేదు, ఇంద్రియ వ్యాపారం లేదు. మన
ఇప్పుడు మందేమైపోయిందంటే ఈ యొక్క సూక్ష్మ దేహ సంబంధమై ఉన్నటువంటి ఈ మనో సంబంధ వ్యాపారములు బాగా వచ్చేసాయి. ఆ మనస్సులో ఈ సంస్కారములు బాగా చేరిపోయి ఉన్నాయి. ఆ సంస్కారాల కారణంగా మనసు ఎప్పుడూ కూడా ప్రకోపించే విధానముగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది. సంస్కారములు ఎప్పుడూ కూడా ఈ ఖాళీగా ఉన్నవు మనస్సుని. కాబట్టి మరి జాగ్రత్త అవస్థలో ఉండగా వృత్తులు బాగా ఉంటాయి. నిద్ర విధానంలో ఏమన్నా విశ్రాంతి పొందుదామనే ఉద్దేశంతో పడుకున్నా కానీ ఆ లోన ఉన్న సంస్కారాలు వాట్లను నిశ్చలంగా ఉన్నవు. అదే డ్రీమ్ కళలు అనేకములుగా వస్తూ ఉంటాయి. తెల్లవార్లు చూస్తే వాళ్ళు పడుకున్నారే కానీ అటు ఇటు మెదలటమే, లోపల నిశ్చలత లేకుండా సంపూర్తిగా తృప్తికరంగా నిద్ర పట్టే అవకాశం అనేటువంటిది కోల్పోయారు. కారణం ఏంటంటే మనస్సులో అవన్నీ కూడా చేరిపోవటం కారణముగా. అందుచేత మనం సుఖనిద్ర పొందాలి అన్న కనీసం ఏమి ధ్యానం చేస్తే యోగ సమాధి అని అంటూ ఉన్నారు. అది మహాత్ములు పొందేటువంటి విధానం. అంత లెక్క పోలేకపోయినా మనం నిత్య జీవితంలో శాంతియుత జీవితంగా జీవించాలన్నా నిద్ర కూడా తగుమాత్రముగా తృప్తికరంగా సుషుప్తి సంబంధమైన అనుభవాన్ని పొంది ప్రశాంతతను పొందాలని చెప్పన్నప్పటికీ కూడా మనం ఈ మార్గంలో పయనించినట్లయితే యత ధీ చిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారుడై కొంతవరకు ఉపశమిస్తాయి. ఉపశమించిన విధానములో మన వ్యవహారములోనూ శాంతిగా జీవించే అవకాశం ఉంటుంది. నిద్రపోయినా కానీ తృప్తిగా నిద్రపోయే అవకాశం రెండూ కూడా ఏర్పడతాయి. ఇది ప్రాథమికమై ఉన్నటువంటి ప్రయోజనాలు అన్నమాట. యతధీ చిత్తమరుద్దశేంద్రియ ధ్యానం చేస్తూ ఉండగా, ఇక్కడ ధ్యాన సంబంధ అంశం కాబట్టి మనం ఆ అంశాన్ని ఇక్కడ చెప్పుకుందాం. యతధీ చిత్తమరుద్దశేంద్రియ, దశేంద్రియాలు అంటే 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు. ధీ అనగా ధీ చిత్త అంటే అంతఃకరణ అనగా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అంతఃకరణాదులు. మరుత్తు అనగా వాయువు అనగా పంచవాయువులు, వ్యాన, వదాన, సమాన, ప్రాణ, అపానం. ఈ మొత్తం చేరితే సూక్ష్మదేహం అవుతుంది. అయితే ఈ మొత్తం కూడా ఆ ధ్యానములో ఉన్నప్పుడు మొత్తం ఉపశమిస్తాయి. ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో, శుద్ధమవుతుందో ఆ మనస్సే బుద్ధిగా పరిణమిస్తుంది. మలినాంతఃకరణాన్ని మనస్సు అంటారు, శుద్ధాంతఃకరణాన్ని బుద్ధి అని చెప్పని అంటారు. అందుచేత బహిర్ముఖంగా పయనించే అంతఃకరణాన్ని మనస్సు అంటారు, నివృత్తి మార్గంగా పయనించే అంతఃకరణాన్ని బుద్ధి అని చెప్పని అంటారు. కాబట్టి వ్యవహారములో పయనించేటువంటి వాళ్ళందరూ కూడా మనోజీవులు అని పిలువబడతారు. నివృత్తి మార్గములో, యోగ మార్గంలో పయనించేటువంటి మహాత్ములు బుద్ధిజీవులు, శుద్ధ సాత్వికం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళని బుద్ధిజీవులు అంటారు. శుద్ధ సాత్వికత కలిగి ఉన్నటువంటి అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. మలిన సాత్విక సంబంధమై ఉన్నటువంటి భాగంగా చేరి ఉన్న దానిని అంతఃకరణాన్ని మనస్సు అని చెప్పని అంటారు. కాబట్టి బయటికి పోయినంతకాలం మనస్సు మాలిన్యమునే పొందుతూ ఉంటుంది. ఆ మాలిన్యమును పొంది ఉన్నప్పుడు అది మనస్సుగానే ఉంటుంది, మనో సంబంధ జీవన విధానమే ఉంటుంది. ఈ మనో సంబంధ జీవన విధానం అంతా కూడా జీవితంలో శాంతి ఉండదు ముఖ్యంగా. ఎందుకంటే ఈ మనస్సులో కాపురం చేసేటువంటి గుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష ఇవన్నీ కూడా ఉండేటువంటి బుద్ధిలో ఉండవు. బుద్ధి శుద్ధాంతఃకరణం. ఒకవేళ బుద్ధిలో మనం చెప్పాల్సి వస్తే అక్కడ దైవీ గుణాలు ఉంటాయి. పరమాత్మ గీతలో 16వ అధ్యాయంలో చెప్పినటువంటి అంశముగా దైవీ సంపత్తి విమోక్షాయ, దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. దైవీ గుణాలంటే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తప, ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ అనేటువంటిది చాలా అన్ని కూడా స్వామివారు చెప్తారు 16వ అధ్యాయంలో. ఈ దైవీ సంబంధమై ఉన్నటువంటి గుణాలన్నీ కూడా బుద్ధిలో ఉంటాయి. ఆసురీ సంబంధమై ఉన్న గుణాలన్నీ కూడా మనస్సులో ఉంటాయి. మనం ఎక్కువ శాతంగా బయటికి పోయే వాళ్ళముగా ఉన్నాము అంటే ఈ విషయ ప్రపంచంలో మునిగే వాళ్ళముగా ఉన్నంత వరకు సంసార జీవనము, వ్యవహార జీవనము, ఈ లౌకిక విధానాలలో పోయినంత కాలం మనలో ఈ మనోభాగమే పనిచేస్తుంది కానీ బుద్ధి భాగం ఆవిర్భావం అయ్యే అవకాశం లేదు. అంతఃకరణం ఒక్కటే
ఇది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 పదాలుగా మనం వాడుతున్నామే కానీ లోన ఉన్నటువంటిది మాత్రం ఒకటే. దాన్నే అంతఃకరణం. అంతఃకరణములు అనే బహువచనం వాడరు. అంతఃకరణం ఒక్కటే. మరి ఆ ఒక్కటే అనేటువంటి విధానంగా చెప్పినప్పుడు ఎందుకు మనస్సు అన్నాం, ఎందుకు బుద్ధి అని చెప్పన్నాము అంటే ఇది కారణం. కనుక లౌకిక వ్యవహారాలలో మునిగిపోయినంత కాలం మాలిన్యములు చేరి ఉంటాయి కాబట్టి అక్కడ మనస్సు అనే భాగమే పనిచేస్తుంది. మనస్సు అనే భాగం పనిచేసినప్పుడు అనేక తంటాలు, ఇబ్బందులు, సమస్యలు, దుఃఖములు, వేదనలు, పశ్చాత్తాపములు, పరివేదనలు ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. నివృత్తి మార్గముగా ప్రవేశింపజేసినప్పుడు ఈ మనోభాగం అంతరిస్తుంది. అంతరించినప్పుడు అప్పుడు బుద్ధి అని చెప్పాల్సి వస్తుంది. దాన్ని శుద్ధమవుతుంది. నివృత్తి మార్గంలో పోతే శుద్ధం అవుతుంది కాబట్టి బుద్ధి అన్నాం. ప్రవృత్తి మార్గంలో పోతే మలినం అవుతుంది కాబట్టి మనస్సు అని చెప్పి అన్నాం. కాబట్టి మనో సంబంధ భాగంలో చేరి ఉన్నంతకాలం మనకి వేదనలు, బాధలు, అశాంతి అన్నీ ఉంటాయి. అదే బుద్ధి స్థాయి కనుక మనం తెచ్చుకున్నట్లయితే చక్కగా జీవితం ప్రశాంతంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి యతధీ చిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారుడై అనగా మన ప్రధానముగా మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింపజేయటం యోగం. ఎక్కడ కూర్చున్నా ఏదో దర్భాసనం వేసి, జింక శరమం వేసి, తెల్ల వస్త్రాలు పరిచి ఇది ఒక సాంప్రదాయిక విధానంగా యోగాన్ని చేస్తూ ఉంటాం. అలాంటి అవసరం లేదు. ఎక్కడ కూర్చున్నా కూడా ధ్యానం అనేది చేసుకోవచ్చు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నావు అంతే, చాలా లెక్క ప్రయాణం చేయాలి. 2 గంటలు పోవాలనుకోండి, ఏం చేయాలి? 2 గంటలు ఎవరితోనూ మాటలు పెట్టుకుంటాం. దానికంటే కూడా చక్కగా ఆ సీట్లో కూర్చున్నావా, నిశ్చలంగా మనస్సుని శ్వాసను గమనిస్తూ ఉన్నావా, యోగం అయిపోతుంది. ఈ కాలం అంతా యోగం అవుతుంది. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అవకాశం లభిస్తుందో అప్పుడల్లా కూడా మనస్సుని హంసతో పెట్టి ధ్యానం చేసినట్లయితే ధ్యానములో ఉన్నతికి పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఆ విధముగా ఆ ధ్యానములో ఉన్నప్పుడు యత ధీ చిత్తమరుద్దశేంద్రియ తను వ్యాపారుడై ఆ వ్యాపారం అంతా కూడా యత నియమింపబడుతుంది. యత అంటే నియమించటం, యతనే నియమింపబడతాయి. మనం బలవంతంగా వాటిని ఆపాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే చాలు, వాటికి అవి ఆగిపోతాయి. అంతేక ఉగ్గబట్టి బాగా బిగబెట్టి వాటిని ఏదో ఆపాలి, దాన్ని బాగా బంధించాలి, కట్టేయాలి, మూలబారేయాలి, ఎంత మన వల్ల అయ్యే పనులు కాదు. నువ్వు ధ్యానపరుడుగా నువ్వు ధ్యానం చేయి చాలు, వాటికి అవి ఆగిపోతాయి. పిల్లవాడిని చేతిలో రూపాయి ఉన్నది, వాడు ఎవడు ఎంత లాగి పెరిగినా ఏళ్ళు తీసినా వాడు ఏడుస్తాడే తప్ప ఆ చెయ్యి ఇప్పి మనకి ఆ రూపాయి ఇవ్వడం. చూసుకోట్టు జోలపాట పాడు ఒకటి, అటు పడుకున్నాడా నిద్రపోయాడా ఆ రూపాయి అదే జారి కింద పడుతుంది. అట్లాగా మనలో ఉన్నటువంటి యొక్క సముదాయాన్ని కూడా మనం జయించే విధానములో ధ్యానములో ఉంటే చాలు, వాటికి అవి ఇవన్నీ కూడా జయింపబడతాయి. ఆ ధ్యానమే వశం చేసుకుంటుంది. చక్కగా వాట్లను మరి లయింపజేసే విధానం ధ్యానమే చేస్తుంది. కాబట్టి యత ధీ చిత్త మరుద్దశేంద్రియ అనగా అంతఃకరణము, మరుత్తు వాయువు, దశేంద్రియములు మొత్తం ఆగిపోతాయి. ఎంతెంత మనస్సు అంతర్ముఖమవుతూ ఉంటుందో హంస యొక్క ఆశ్రయంలో, ఆ విధముగా ఉన్నప్పుడు మరి ఆ మనస్సుతో పాటు దశేంద్రియములే కాదు ఈ శ్వాస కూడా ఆగిపోతుంది. మరుత్ అంటే వాయువు అన్నమాట. అనగా అంతఃకరణం మనస్సుని లోనికి ప్రవేశింపజేసినప్పుడు ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో శ్వాస కూడా ఆగిపోతుంది. ఈ మనస్సు శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. అక్కడ దశేంద్రియములు కూడా మొత్తం లయమవుతాయి, ఆగిపోతాయి. యతధీ చిత్తమరుద్దశేంద్రియతను వ్యాపారుడై మౌనియై. మనం జీవితంలో మౌనం పెట్టుకుంటూ ఉంటాం. ఏకాదశి వస్తే, పర్వదినాలు వస్తే ఇప్పుడు మేము మౌనం అండి, మాట్లాడమండి అని చెప్పి అంటూ ఉంటాం. ఆ ఏకాదశి అయిపోయిందా, ఆ వ్రతం అయిపోయిందా, తెల్లారిందా అంటే వారి మొత్తం కలిపి ఆ పూట వడ్డీతో కూడా తీర్చుకుంటూ ఉంటాం. ఎవరు చిక్కుతారా అని చూస్తూ ఉంటాం. వాడు చిక్కాడా అంటే ఆడి పని కాలే ఆ పూట. ఎందుకు వచ్చిన వ్యవహారం అసలు ఇది? భగవంతుడు ఒక వాక్కు ఇచ్చాడు మానవులకి, ఇతర జీవులకు ఆ వాక్కు లేదు. అవి మాట్లాడుకునే అవకాశాలు వాడికి లేదు. మనం మంచిగా విషయాలు మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పని మాట్లాడటం ఆరంభం చేయటమేనా? పోయేవాడిని పిలిచి
కూర్చోబెట్టి ఆయన వాయిస్తూ ఉంటారు. ఒక అమ్మగారు వెళ్ళింది, తలుపు తట్టింది, పిన్ని అని చెప్పి అంది. అది నిద్రపోతా ఉంది భోజనం చేసుకుని. హైదరాబాద్లో లీజ్ కూర్చున్నది. ఏమమ్మా అని చెప్పన్నది. నువ్వు ఈ విషయం విన్నావా అని చెప్పాను. తెలియదే అని చెప్పన్నది. తెలియదా, చెప్తా వినమని చెప్పింది. ఆరంభం చేసింది. ఇక చూసుకుని 2 గంటల సేపు వాయించింది ఆ పని. ఏం అవసరం చెప్పండి. ఈ ప్రకారముగా ఆ ఉన్నటువంటి యొక్క వాక్కును మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి గీత కూడా ఈ విషయం మీద చక్కగా చెప్పుకొచ్చింది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తు స్వాధ్యాయాభ్యసనం చేయబా వాంగ్మయం తపబుచ్యతే. వాక్కు యొక్క తపస్సు గురించి స్వామి గీతలో చాలా చక్కగా చెప్పుకొచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. అందుచేత మనం ఈ యొక్క వాక్కుని భద్రంగా వాడుకోవాలి, పరిమితంగా వాడుకోవాలి. ఎందుకంటే ఉంది కదా అని చెప్పి వాడుకుంటూ పోయామనుకో, లోన ఉన్న శక్తి అంతా పోతుంది. మనకు ఇంద్రియముల ద్వారా పోయేటువంటి శక్తి కంటే వాక్కు ద్వారా పోయే శక్తి ఎక్కువ. ప్రాణశక్తి వాక్కు ద్వారా పోతుంది బయటికి. అందుచేత మనం మాటలు అనబడేటువంటివి ఎంతవరకు ఎప్పుడు ఎవరితో ఏమి మాట్లాడాలో అవి మాట్లాడేసేసామా, దాన్ని కాస్త చక్కగా మౌనంగా పెట్టేశామా. నిత్య జీవితంలో మౌనం రావాలి. మౌనం ఆత్మ వినిగ్రహ అన్నది గీత. మౌనం ఆత్మ వినిగ్రహ. ఆత్మ అంటే మనస్సు. అసలు మనసును మౌనంగా పెట్టవయ్యా అని స్వామి చెబుతూ ఉన్నాడు. వాక్కును అది పెట్టేది, మనసును పెట్టి ముందు. ఎందువల్ల అంటే మనస్సులో ఆలోచన వస్తేనే వాక్కు మాట్లాడేది. మనస్సులో ఆలోచన లేకుండా వాక్కు మాట్లాడే అవకాశం లేదు. మనస్సునే ఆపేసామనుకో, ఎక్కడున్న వాక్కు లేక మాట్లాడే అవకాశాలు లేవు. వాక్కు కర్మేంద్రియం, ఈ స్వయంగా మాట్లాడలేదు. కనుక లోన ఉన్నటువంటి యొక్క మనస్సు ఆలోచనలు చేస్తూ ఉంటే ఆలోచనలు బయట వేయటానికి మనం నానా తిప్పలు పడుతూ ఉంటాం. అందుచేత మౌనం ఆత్మ వినిగ్రహ అన్నది గీత. మనస్సులో మౌనం రావాలి, వాక్కులో మౌనం కాదు. మనస్సులో మౌనం వచ్చిందా అంటే వాక్యం చేస్తుంది కర్మేంద్రియం. అందుచేత నిత్య జీవితంలో మౌనం ఉండాలి. అందుచేత ఎక్కువ శాతంగా వాక్కును మన అధీనంలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఏ గొడవలు ఉండవు. ఏదో మాట్లాడుతూ ఉన్నావు, ఆ మాటల్లో ఓ మాట దొల్లింది, ఆ మాట కాస్త తెలియకుండానే అనాలోచితంగా వచ్చి బయటపడింది ఆ పని. దాంతో ఏమవుతుంది చెప్పండి, పక్కవాడికి కోపం వచ్చేస్తుందిగా. ఈ ప్రకారముగా గొడవలు ఆరంభమవుతాయి. మౌనేన కలహం నాస్తి. ఎంత మౌనంగా ఉంటామో అంత ప్రశాంతంగా జీవితం గడిచే అవకాశం ఏర్పడుతుంది. కనుక వాక్కు వల్లే అనేక సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఏదో మాట్లాడాలని ఉంటాడు, మాటలు ఆరంభం చేస్తాడు. ఆ మాట్లాడే మాటలలో ఏదో ఒకటి దొరుకుతుంది. ఆ దొరకడంతో దాంతో లాగలేక పీకలేక నానా తంటాలు పడుతూ ఉంటాడు. అయ్యయ్యో అట్లా అనుకోలేదు, అట్లా అనే ఉద్దేశం నాకు లేదు, అట్లా అనాలని చెప్పని కూడా ఊహ నాకు లేదు, కానీ ఏదో దొర్లింది అంటాడు. ఇన్ని సమస్యలు చెప్పుకోవాలా, ఇన్ని మాటలు చెప్పుకోవాలా? అలా అసలు మాట్లాడటం మానేస్తే పోతుందిగా, ఎందుకోసం గొడవ? ఈ ప్రకారముగా మనం జీవితంలో చాలా వరకు సమస్యలు వాక్కు ద్వారానే తెచ్చుకుంటూ ఉన్నాం. ఎవరి గురించో మనం మాట్లాడతాం, వాడు ఇక్కడ లేడుగా, మాట్లాడతాం. మాట్లాడితే ఏమవుతాయి మాటలు? నువ్వు ఏ యొక్క ఉత్తరం మీద అడ్రస్ రాస్తావో ఎడగబోతున్న ఉత్తరం వాడింటికే పోతుందిగా. నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడావో చివరికి ఆ మాటలు ఏమవుతాయి, వాడు పట్టుకుపోతాడు అక్కడికి. చూసావా నీకు గురించి ఎట్లా మాట్లాడాడు వాడు అని అక్కడ నిప్పు అంటిస్తాడు. ఆ పని అంటించడంతో రగులుతుంది. ఇక దాకా గొడవలు ఆరంభమవుతాయి. అందుచేత చాటున కూడా మనం ఎవరి గురించి మాట్లాడే విధానం చేయకూడదు. వాళ్ళ ముందు మాట్లాడట్లేదు కదా, మనం వీడితో మాట్లాడుతున్నాం కదా అని అనుకోవచ్చు. ఆ మాట్లాడకపోతాయి. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమంటాడు వీడు, ఏదో అన్నాను కానీ వాడితో చెప్పమాకు ఇవన్నీ అంటారు. మళ్ళా వాడితో చెప్పమాకంటాడు, చెప్పుకుంటాడు వాడు చెవిలో పడిన తర్వాత మనసు ఊరుకోదు, మురకలాడుతూ ఉంటుంది. ఎప్పుడు చెబుదామా అని చెప్పేసి అని అడగబోయాడా, అన్ని పంటించాడా, రగులు కొందా. కాబట్టి మనం చాటును కూడా ఎవరి గురించి కూడా ఏమి మాట్లాడటానికి కూడా ప్రయత్నం చేయకూడదు. మాట్లాడావు అని చెప్పనంటే ఆ ఉత్తరం అడ్రస్ వాడిది కాబట్టి వాడి వద్దకే పోతుంది. ఏదో పూట సందర్భం చూసుకున్న వాడు కూడా వాయించే ప్రయత్నంగా లోన పెట్టుకుంటాడు. కాబట్టి ఈ వాక్కును మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ఈ వాక్కు మరి
చాలా గొప్పది వైఖరి వాక్ అని చెప్పని అంటారు. చాలా గొప్పది. మంచిగా చదువుకోవచ్చు, స్వాధ్యాయనం చేసుకోవచ్చు, గీతా పఠనం చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు. ఈ విధంగా మరి ఈ యొక్క వాక్కును జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ధ్యానం చేసినట్లయితే వాళ్ళల్లో ఈ యొక్క వాక్కు అదే పరిమితం అయిపోతుంది, మాట్లాడదు. ఎంతెంత మనస్సుని శ్వాస ఎందు పెట్టి ధ్యానం చేసే విధానంగా ఉంటుందో, ఆ ధ్యానంలోకి మనస్సు పోయినప్పుడు, ఆ ధ్యానములో ఆత్మ యొక్క ఆనందాన్ని పొందేదిగా అయినప్పుడు, ఆ తన్మయ భావాన్ని పొందినప్పుడు ఆ మనస్సులో ఆలోచనలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆ యొక్క పరమానందాన్ని, ఆత్మ యొక్క ఆనందాన్ని పొందేదిగా వస్తుందో మనస్సు, ఇక ఆలోచనలు చేయటం కూడా పెద్దగా అది పెట్టుకోదు. ఎప్పుడు ఆలోచనలు అనేటువంటివి మనస్సులో లేవో ఇక మాటలు ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మౌని అయి ఎవరు? స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి. ఆ స్వగురుమూర్తి ప్రోక్త చెప్పినటువంటి సద్గురువు మార్గం చెప్పాడు కదా. కాబట్టి ఆ మార్గంలో శ్వాస వెంబటి ఉండే విధానముగా ధ్యానంలో ఉన్నట్లయితే ఏమవుతుంది? మౌని అయి నువ్వు మోకను కట్టేయాలనే ప్రయత్నం కాదు, అది ఊరుకుంటుంది అంతేక. ఎప్పుడైతే ధ్యానములో తన్మయత్వ భావంలోకి వెళ్ళిపోయావో, ప్రశాంతమై ఉన్నటువంటి యొక్క విధానంగా దాన్ని పొందగలిగావో, ఆ తర్వాత మాట్లాడాలన్నా కూడా నీకు శ్రమ. అకారణంగా ఏ మాటల్లో పెట్టుకో. ఎవరైనా ఒకవేళ మాట్లాడటానికి వచ్చినా కూడా ఆ మాటలకు పరిమితంగానే ఉంటాయే తప్ప అమిత ఆలోచనలు, అమిత సంభాషణలు పెట్టుకునే విధానాలు ఉండవు. ధ్యాన సంబంధమై ఉన్నటువంటి విధానమే దాని గొప్పతనం అన్నమాట. అందుచేత ఈ వాక్కు మౌన స్థాయికి రావటం అని చెప్పనంటే ప్రయత్నపూర్వకంగా ఆపటం ఒక విధానం అయితే, ముఖ్యంగా ధ్యానానికి ఎక్కువగా జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కువ సమయాన్ని ధ్యానం కోసంగా వినియోగింపజేసేదిగా రాగలిగితే ఆ వాక్కు కూడా పరిమితమైపోతుంది. లోన ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడే ఆ వాక్కుని నియంత్రణ చేస్తాడు, మనం నియంత్రణ చేయటం కాదు. లోపల ఆ స్వామివారే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడే విధానం ఉంటుంది. ఎట్లా పరమశివుని యొక్క చేతులు డమరకం ఉంటుందో ఆ విధముగా భగవంతుని యొక్క చేతులు, ఈశ్వరుని చేతులు ఈ వాక్కు వెళ్ళిపోతుంది. ఒకవేళ మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు దైవీ సంబంధమై ఉన్న మాటలు ఎక్కువగా మాట్లాడతారు. ఆసురీ సంబంధమై ఉన్న మాటలు రావు, దైవీ సంబంధమై ఉన్నటువంటి యొక్క మాటలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మౌనియై. కాబట్టి జీవితంలో మౌనముగా ఉండే విధానం అభ్యాసం చేయటం ఒక ఎత్తు అయితే, ఎంతెంత ధ్యానం చేస్తూ ఉన్నామో ఆ ధ్యానములో మనసు తన్మయత్వమును చెంది ఆత్మానుభవాన్ని పొందే విధానముగా వచ్చినప్పుడు ఆ వాక్కుకు వాక్కే మౌనం అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. హతకామాది వికారుడై కామ సంబంధ వికారాలు ఏమి? కాబట్టి కామం అనేటువంటిది పెద్దవాడు ఇంటికి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ, అభిమాన, గర్వ, కోరి, మోకార, మోహ చాలా పెద్ద సమాచారం లోపల ఉంది. మనం ఎప్పుడు కూడా దాన్ని వంక చూస్తలేదు, కానీ లోన చాలా గూడుపుటాన్ని చేరి ఉంది ఈ సూక్ష్మ దేహములో. అందుచేత ఆ సైన్యానికి, ఆ వర్గానికి, ఆ గుంపుకి వీడు నాయకుడు, ఈ కామం అనేటువంటి వాడు. అందువల్లే మహాత్ములు ముందుగా కామం అనేది పెట్టుకొచ్చారు ఇక్కడ. కామం అంటే కోరిక, కముకాంతవు అని చెప్పని అంటారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని గీత అంటున్నది. రజస్సు వల్ల కలిగేటువంటిది ఈ కామం. కాబట్టి కామం అనేటువంటి గుణము లోకంలో పడి నానా బీభత్సం చేస్తూ ఉంది. ఈనాడు మరి మానవుడు ఈ కామం అనే గుణాలకు లోబడిపోయే ఏమైపోతూ ఉన్నాడు? శాంతి లేకుండా పోతా ఉన్నాయి. కుటుంబాలు శాంతి లేకుండా పోతా ఉన్నాయి. వచ్చే ఆదాయం తక్కువ, పెట్టే ఖర్చులు ఎక్కువ, అందరి కోరికలు. ఈ కోరికలతో ఇంటి యజమాని గొల్లైపోతూ ఉంటాడు. ఎందువల్ల వచ్చే రాబడి తక్కువ, పోయే ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది? అప్పులు పాలైపోయి నానా బాధలు పడటమే తప్ప ఈ ప్రకారముగా ఆ కోరికలు అనబడేటువంటి గుర్రాలాగా పరిగెత్తినప్పుడు కుటుంబాలలో శాంతి లేకుండా పోతుంది, ఇబ్బందులు పడతారు. అందువల్లే పూర్వకాలంలో గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మ విద్య ఉండేది. ఆ బ్రహ్మ విద్య ఉండటం కారణంగా అందరూ ఒక అవగాహనతో, సాత్విక విధానములో, అన్యోన్యతతో విషయాలు చెప్పుకొని పరస్పరం చర్చించుకొని ఆ జీవన విధానం కొనసాగించేవారు. కాబట్టి మరి ఆ విధముగా ఆధ్యాత్మికత కలిగి ఆ కుటుంబములో
వ్యవహారం ఉంటుంది కనుక అలాంటి ఆ కుటుంబాలను అనుసరించి మన వాళ్ళు గృహస్థ ఆశ్రమం అని చెప్పిన పేరు పెట్టారు. ఈ గృహస్థ ఆశ్రమం అనే దాంట్లో ఈ శ్రమలు ఎక్కువ కావటం వల్ల ఆశ్రమం నా శ్రమ ఆశ్రమం అంటే శ్రమ లేకుండా ఉండేదే ఆశ్రమం అని చెప్పిన అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్కువగా మరి పెరిగిపోయే కోరికలు, శ్రమలు ఎక్కువైపోయాయి. ఈ బాధలు పడలేక చివరికి ఏం చేస్తాడు, సన్యాసాశ్రమంలోకి వెళ్ళి తలదాచుకుంటాడు. లేదా సన్యాసం ఇవ్వండి స్వామి బతికిపోతా అంటాడు, సన్యాసం ముచ్చుకుంటాడు. ఆ పన్నే ఇంటికి రామ్ రామ్ చెప్పి పారేస్తాడు ఆ పన్నే. అందుచేత ఇదంతా ఎందుకు వస్తుందో కారణం అని చెప్పానంటే సరైనటువంటి యొక్క అవగాహన, ఆధ్యాత్మికత ఆ కుటుంబాలలో లేకపోవటం కారణముగా, అమితమైనటువంటి యొక్క కోరికలు పెరిగిపోవటం కారణముగా దానివల్ల అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్న ఏమి అమ్మేసుకుంటారు, పొలాలు అమ్మేసుకుంటారు, ప్లాట్లు అమ్మేసుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోతాయి, అప్పులో పాలైపోయి చివరికి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఒక్క కాముడు అనేటువంటి వాడిని మనం కట్టడి చేయకపోవడం కారణంగా. కట్టడి చేయకపోతే ఎవరికైనా ఇబ్బందులే. కట్టడిలో ఉంటేనే శాంతిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఈ కామం అనే దాన్ని ముందు పెట్టారన్నమాట. అయితే ఈ కామం అనేది ఎట్లా ఏర్పడుతుందా అంటే పరమాత్మ చెప్పాడు, రజోగుణ సముద్భవ అని అన్నాడు. రజస్సు వల్ల కలిగేటువంటి యొక్క కామం కోరికలు అన్నమాట. అదే సాత్విక సముద్భవ కామ, సాత్విక సంబంధమై ఉన్న కామం అయితే కొంతవరకు పర్వాల, అది కొంచెం మంచిగా పయనింపజేస్తుంది, దైవ మార్గంలో పయనింపజేస్తుంది, మహాత్ముల యొక్క మార్గంలో పయనింపజేస్తుంది, మంచి మాటలను వినే విధానంగా ఉంటుంది, దైవ కార్యాలు చేసే విధానంగా ఉంటుంది. కాబట్టి సాత్విక సముద్భవ కామ అదైతే మనకి జీవితానికి మంచి మార్గం, మంచి బాటలు వేసేదిగా ఉంటుంది. కానీ రజోగుణ సముద్భవ కామం అయితే అమిత కోరికలు చేసి అమిత ఖర్చులు పెరిగిపోయి నానా తంటాలు పడి ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకుండా కుటుంబాలు ఎన్నో ఈనాడు అవుతూ ఉన్నాయి. ఇక తామసిక సముద్భవ కామ అయితే, తమస్సుతో కూడిన కామాలు అయితే ఏమవుతుంది, తాను ఇబ్బంది పడతాడు, పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, తాను అశాంతితో జీవిస్తాడు, ఇతరులను అశాంతి పాలు చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ హతకామాది వికారుడై ఇక్కడ జ్ఞాన సంబంధమై ఉన్న అంశముగా మనం చెప్పుకున్నట్లయితే మరి స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి, స్వగురువు చెప్పినటువంటి గురుమూర్తి చెప్పినటువంటి యొక్క ప్రోక్త చెప్పినటువంటి యొక్క యోగ సాధన ఏదైతే ఉన్నదో హంస ఆశ్రయంలో ధ్యానం చేసే విధానముగా ఉన్నప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది, హంసతో పాటు నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మము వద్దకు పోతుంది. కాబట్టి ఆ బ్రహ్మము ఆనందాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు. కాబట్టి ఆ బ్రహ్మ ఆనందములో ఎప్పుడైతే అంతఃకరణం నిమగ్నమైపోయిందో, లయమైపోయిందో వాడికి హతకామం, హత అంటే చంపబడింది అని అర్థం, హత అంటే చంపటం, హతకామాది, హత అంటే తొలగింపజేసుకోవటం ఒక అర్థం వస్తుంది, హత అంటే చంపటం, హంతకుడు అంటూ ఉంటాం కదా, హంతకుడు, హంత అంటే చంపటం, హత అంటే చంపటం, పోయింది, మొత్తం పోయిందన్నమాట. ఎందువల్ల బ్రహ్మానందంలో ఉండిపోయేవాడికి ఆ కోరిక మొత్తం పోతుంది. కోరిక అంటే ఏమిటి, కొరత వల్ల వచ్చేది కోరిక. కొరత అంటే ఏమిటి, జీవితం అనుకున్న విధానంగా శాంతి లేదు, సుఖం లేదు. ఆ శాంతిని సుఖాన్ని పొందటానికి ఇక నా పరుగులు చేస్తూ ఉంటాడు. అది పొందితే శాంతిగా ఉంటుంది, ఇది వస్తే శాంతిగా ఉంటుంది, సంపాదిస్తే శాంతిగా ఉంటుంది, నా రకాలుగా పరుగులు తీయటం అనే జీవితంలో ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే సంపూర్తిగా బ్రహ్మానందంలో మునక వేశాడో ఇంకా వాడికి ఏముంది, ఇంకా అక్కడ కోరిక. అది పొందితే ఆనందం, ఇది పొందితే ఆనందం, అది తింటే ఆనందం, ఇది తింటే ఆనందం, అది కడితే ఆనందం, ఇది జీవితం అంతా మానవునికి పరుగులు తీసే విధానాలు. ప్రతి మానవుడు కోరుకున్నది ఆనందము. ఆనందం లభ్యం కానప్పుడు దేని ద్వారా వస్తుంది ఆనందం, ఇది వాడి యొక్క ఎంపర్లాట. ఎప్పుడైతే యోగము ద్వారా, ధ్యానము ద్వారా మనస్సు హంస యొక్క ఆశ్రయంలో బ్రహ్మానందాన్ని పొందడానికో అయిపోయి ఇంకేముంది వాడికి, ఇంకా ఏ కోరికలు లేవు. కాబట్టి హతకామాది వికారుడై, ఆ కామ సంబంధమై ఉన్న వికారాలు వాడి ఎందుకు ఏమి ఉండవు, హత చంపబడ్డాయి అంతే. నిర్వికారుడై, నిరాకారుడై, ఆనంద స్వరూపుడై ఉండే విధానం ఏర్పడుతుంది. హతకామాది వికారుడై, గతభయుండై, వాడు భయం ఉండదేక. గత అంటే పోయిన, అదేమో హత అంటే చంపబడ్డ, గత అంటే పోయిన, భయుండై, భయం లేదేక వాడికేక.
భయం ఎందుకు ఏర్పడుతుంది? నేను దేహము అనుకున్నావు అనుకో, నిరంతరం భయమే. అది నశించే వస్తువు దేహం. ఎంత నువ్వు కాపాడినా, దాన్ని ఎంత ఐసులో పెట్టి అమృతంలో ముంచినా, ఆడబెట్టినప్పటికి కూడా అది ఏదో కూడా పోతుంది. చాలామంది దేహం కాపాడుకోవడానికి లంగ్స్లు మార్చుకుంటూ ఉన్నారు, కిడ్నీలు మార్చుకుంటూ ఉన్నారు, లివర్లు మార్చుకుంటూ ఉన్నారు. ఇంకా తలకాలు మార్చుకోవడం ఒకటి రాలేదు. ఇంకా ఈ ప్రకారముగా ఆ దేహాన్ని కాపాడుకునే విధానంలో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో నానా తంటాలు పడే విధానంగా ఉంటుంది. మరణ భయం ఎప్పుడూ కూడా ఆ దేహం యొక్క విధానం, దేహాభిమానం, మరణ భయం. ఈ ప్రకారముగా ఆ దేహ సంబంధ మోహాలలో ఉన్నంతకాలం అనేక రకాలైన భయాలు పట్టి వ్యక్తిని పీడించే విధానాలుగా ఉంటాయి. కాబట్టి ఆత్మజ్ఞాని నిర్భయుడు, ఏ భయము ఉండదు. ఎందువల్ల అంటే అహం బ్రహ్మాస్మి, ఆ బ్రాహ్మీ సంబంధ భావంలో చేరిపోయాడు. కాబట్టి ఈ దేహం వానికి ఉన్నా లేకపోయినా దాని విషయంలో ఆయన పట్టించుకో. దదీచి మహర్షి వద్దకి దేవతలు వచ్చారు. మహాత్మా నమస్కారం అన్నారు. ఏమిటి మీ కోరిక అన్నాడు. ఏముందయ్యా, నువ్వు దేహం వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము ఆ దేహం తీసుకుంటామని చెప్పి అన్నారు. దాని కథలు వేరే వెనకాల ఉన్నాయి. ఒకప్పుడు రాక్షసులతో యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఏదో సందర్భం వచ్చి ఆయుధాలు మొత్తం కూడా ఆ మహాత్ముని వద్ద దాచారు దేవతలు. దాయటం కారణంగా చాలా కాలం పాటు ఆయన రాలేదు, దేవతల ఆయుధాల కోసం రాలేదు. వాటిని కాపాడటం ఆయనకి ఇబ్బంది అయిపోయి అవన్నీ కూడా మంత్రపూరితమై ఉంటాయి. కాబట్టి మొత్తం ఆయన ఆపోసనం పట్టేశాడు లోపలికి. ఆపోసనం పట్టేయటంతో ఆయన యొక్క దేహంలో ఎముకలలో అన్నింటిలో చేరిపోయాయి అవన్నీ కూడా. ఆ తర్వాత వాళ్ళు ఆయుధాలు అవసరమై వచ్చారు. మహాత్మా నమస్కారం అన్నారు. ఏ ఆయుధాలు అని చెప్పి అన్నారు. మొత్తం స్వాహా చేసేసి అని చెప్పి అన్నారు. అయితే పని చేయి, ఆ దేహం వదిలి వెళ్ళిపో నువ్వు, మేము ఆ దేహాన్ని ఆయుధాలుగా చేసుకుంటామని చెప్పి అంటారు. అట్లా చేసుకున్న విధానంలోనే ఆ దేవేంద్రునికి ఆ వజ్రాయుధము ఆ దదీచి మహర్షి యొక్క ఎన్ను పోస అన్నమాట. ఆ ఎన్నునే ఆయన ఆ వజ్రాయుధంగా చేసుకున్నాడని. కాబట్టి నువ్వు దేహం వదిలి వెళ్ళిపోవాయి అని చెప్పి అనగానే ఆయన ఎమ్మటే యోగ సమాధికి వెళ్ళిపోయాడు. ఆ దేహం సాలించి ఆయన బ్రహ్మంలోకి చేరిపోయాడు. అంటే దేహం నందు అలా అభిమానాలు ఉండవని చెప్పనే ఏదో భావన, మనం ఇంకా అంత లెక్క రాలేదనుకోండి. కాబట్టి ఏంటంటే అక్కడ గత భయుండై, ఇది కేవలం ఒక బ్రాహ్మీ సంబంధ అనుభవంలో ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి భావన. జీవితంలో భయపడమాక అని చెప్పి అంటూ ఉంటారు. అది మన యొక్క వ్యవహారంలో చెప్పుకోవాలి. ఎంత చెప్పుకున్నా నిరంతరంగా భయాలు పట్టి పీడిస్తూనే ఉంటాయి. ఏదో పక్క భయాలు పట్టి పీడిస్తూనే ఉంటాయి. భయాలతోనే జీవితాలు గడిచే విధానంగా ఉంటుందన్నమాట. అయితే గత భయుండై, ఏ భయమో లేకుండా పోవటం అని చెప్పి అన్నప్పుడు అది యోగమే. ఒక యోగము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఆ స్థితి ఏర్పడే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. గత భయుండై, పోయింది భయం, వాడికి భయం లేదేక, నిర్భయుడై ఉంటాడన్నమాట బ్రహ్మజ్ఞాని. చూడండి, మన వివేకానంద స్వాముల వారు అమెరికాలో పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన రైల్లో ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేస్తూ ఉంటాడు అంటారు, కథ చెబుతారు. పడుకున్నప్పుడు ఆయన పడుకున్నాడు వివేకానంద స్వామి. ఎవరు అమెరికన్స్, ఆయన కూడా అదే బండి ఎక్కాడు, అదే బోగి ఎక్కాడు. వచ్చేస్తే సాధు పడుకుని ఉన్నాడు. అందుట్లో ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ సన్యాసి, ఈయనకి ఫస్ట్ క్లాస్ కావాల్సి వచ్చిందా అని చెప్పనే భావంతో ఆ స్వామి గారు ఆ బూట్లు ఉంటాయి కదా, ఆ బూట్లు తీసి కిటికీలో కొండకు బయట పారేశారు. బయట పారేసి ఈయన పడుకున్నాడు. పడుకున్నాక చూస్తే స్వామివారి ఆయన చెప్పులు లేవు. విషయం అర్థం చేసుకున్నాడు. ఏమంటే ఆయన కోటు ఇప్పి తగిలించారు పక్కన కొంకికి. తగిలిస్తే వివేకానంద స్వామి ఏం చేశాడు, ఆ కోటు తీసి పారేశాడు ఆ కిటికీలో ఉండగా. వాళ్ళు లేచి చూశాడు, కోట్లేదు అని చెప్పి, నా చెప్పుల కోసం పోయింది కోట్ అని చెప్పినట్టు ఆయన గారు. దేశంగాని దేశంలో ఉండి కూడా ధైర్యంగా జీవించాడు. వివేకానంద స్వామి అంటే ఆయన ధైర్యానికి ఒక ప్రతీక, నిర్భయుడు అన్నమాట. బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ కూడా అట్లాగే ఉంటాడు. గత భయుండై, ఏ భయమో లేకుండా ఉండే విధానం అని చెప్పాను. బ్రహ్మచారి వ్రతస్థుడై, నిరంతరము కూడా బ్రహ్మచర్యం నందే ఉంటాడు. ఇక్కడ బ్రహ్మచారి అని చెప్పానంటే ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఆ యొక్క ఆచార్యుని వద్ద ఉన్నప్పుడు, వేదాధ్యయనం చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించే బ్రహ్మచారులే వాళ్ళు. అరణ్యాల్లో కాబట్టి ఇక బ్రహ్మచర్యం అక్కడ ఉండేది కేవలం. కాబట్టి ఆ బ్రహ్మచర్య వ్రతంలో వేదాన్ని చక్కగా అధ్యయనం చేస్తారు.
అలాంటి విధానంగా ఉంది కాబట్టి వాళ్ళు ధారణ కూడా బాగా చేసే అవకాశం. అరణ్యాల్లో ఏముండవు, విషయాలు ఏముండవు అక్కడ. ముని ఆశ్రమాలలో ఏముంటాయి అక్కడ? కేవలం తపస్సు చేసుకోవటము, మరి యజ్ఞం చేసుకోవటం, స్వామివారి సేవ చేసుకోవటం, వేద పఠనం చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ బ్రహ్మచారి వ్రతస్థుడై వేదాన్ని అధ్యయనం చేసే విధానం ఏర్పడుతుంది. అట్లాగే వేదాధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు మరి గురువుకు నమస్కారం చేసి స్నాతకోత్సవం చేసుకుని గురుదక్షిణ సమర్పించుకుని తమ గృహాలకు వచ్చేవారు. వచ్చిన తర్వాత మళ్ళా గృహస్థులై మరి సంసారం శీలించేవారు. ఆ విధముగా సంసారంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు మరి చక్కగా వేదాధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బ్రహ్మచర్యాన్ని వాళ్ళు శీలించేవారు. దాన్ని గారహస్థ బ్రహ్మచర్యము అని చెప్పినట్ట. కనుక ఎందుకు వివాహము అని చెప్పినంటే వంశోభివృద్ధి చేసుకోవటానికి. అందుచేత ఆ ప్రకారముగా వాళ్ళు గృహస్థ జీవన విధానంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బ్రహ్మచర్య వ్రతాన్ని శీలించేటువంటి వారుగా ఉండే విధానం ఉంటుంది. బ్రహ్మచర్య వీర్యలాభ అని పతంజలి మహర్షి చెప్పేటువంటి మాట అన్నమాట. కాబట్టి బ్రహ్మచారి వ్రతస్థుడై అనేటువంటి ఒక మాట అది భౌతికంగా మనం లోక వ్యవహారంలో బ్రహ్మచర్యం విధానాన్ని శీలించినట్లయితే ఆ వర్చస్సు చక్కగా పెరుగుతుంది, ధ్యానంలో పటుత్వం బాగా ఉంటుంది, ఆ జీవన శైలి కూడా బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ లోక వ్యవహార విధానముగా చెప్పుకున్నట్లయితే మనకు ఆ భావాలు వస్తాయి. ఇక్కడ బ్రహ్మచారి అని చెప్పినట్లయితే మరి కృష్ణ పరమాత్మకు పేరు ఉన్నది, అనాది బ్రహ్మచారినే నమః అని చెప్పని పేరు. ఆయన బ్రహ్మచారి ఏమిటయ్యా అని అందరూ సందేహం. 8 మంది భార్యలు, 16,000 మంది పైగా సేవకులు, ఇంతమంది ఉండగా స్వామివారికి పేరు పెట్టడం ఏమిటి అని భక్తుల యొక్క సందేహం. బ్రహ్మచారినే నమః, కృష్ణ పరమాత్మ ఎందుకు అయ్యా పేరు అని చెప్పానంటే బ్రహ్మని చరతీతి బ్రహ్మచారిణ, బ్రహ్మములో చరించేవాడు కాబట్టి బ్రహ్మచారి అని చెప్పి అర్థం. పారమార్థికంగా చెప్పినట్లు వ్యావహారిక అర్థం చెప్పుకున్నాం. పారమార్థికముగా మనం చెప్పినట్లయితే బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణ, బ్రహ్మములో చరించేవాడు బ్రహ్మచారి. ఎవరైతే గురు ఇక్కడ చెప్పారు కదా, స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి అన్నారు కదా. ఆ స్వగురుమూర్తి లక్ష్యార్థ, ఆ లక్ష్యార్థములో శ్వాస యొక్క ఆశ్రయంలో ధ్యానములో చేరి ఉన్నట్లయితే ఆ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఆ బ్రహ్మమునందు చరించుట, చరతి అంటే చరించుట, ఆ బ్రహ్మములో చరించే విధానం ఏర్పడుతుంది, ఆ బ్రహ్మానందంలో మునకేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా మనస్సుని హంసయందు పెట్టి ధ్యానములు నివృత్తి మార్గంలో పయనిస్తున్నప్పుడు ఆ హంసతో కూడా ఈ శ్వాస కూడా బ్రహ్మంలో చేరి ఆనందం రమిస్తూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మచారి అనే అర్థం మనం చెప్పుకోవాల్సి వస్తుంది. బ్రహ్మచారి వ్రతస్థుడై బాహ్య విధానాలు పాటించాల్సి ఉంటుంది, ఆంతరిక భావాన్ని మనం అనుభవరూపకంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధముగా బ్రహ్మచారి వ్రతస్థుడై శాంత మనస్కుడై ఎట్లా ఉంటాడు వాడు? శాంతిగానే ఉంటాడు. ఎవరెవరు ధ్యానం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంతిగానే ఉంటారు. ఎందువల్ల అన్నీ శాంతిస్తాయి, ఉపశమిస్తాయి. లోన ఉన్న గుణాలు, ఆలోచనలు, కోరికలు, కామాది గుణాలు ఈ మొత్తం కూడా కట్టడి చేస్తుంది ధ్యానం. మనం చేస్తే కుదిరే వ్యవహారం కాదు. మనం చేసి ఎట్లా ఉంటుంది, కాసేపు ఉగ్గ పెడతావు, ఆ విధంగా పట్టుకుని కూర్చుంటావు. ఏం చెప్పి కూర్చుంటే అట్లా నువ్వు మళ్ళా అది కాస్త ఇద్దరింపిచ్చేస్తుంది. అప్పుడు అనిసిపెట్టి ఉన్న బంతి చేయి తీసావనుకో పైకి లెగుస్తుంది అప్పుడు. అట్లాగా జీవితంలో ఒక అవగాహన కలిగి సంయమనం కలిగి వాటిని చక్కగా వినియోగించే నేర్పరితనము, నైపుణ్యత కూడా ఉండాలి. కానీ పూర్తిగా వాటిలో ఒక మార్పు రావాలని చెప్పన్నట్లయితే ధ్యానం ద్వారా వచ్చే మార్పు స్థిరంగా ఉంటుంది. మనం జీవితంలో వాటిని అదుపులో పెట్టుకోవటం, తమ యొక్క ఆజ్ఞలో పెట్టుకోవటం, వాటిని సంయమనం చేసి పెట్టుకోవటం, వ్యవహారాన్ని బట్టి వాడుకోవటం, ఇలాంటివన్నీ కూడా జీవన విధానములు అవసరమే, అది వ్యక్తి చేయాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా వాటి యొక్క విధానాలలో మార్పు రావాలని చెప్పన్నట్లయితే ధ్యానం ద్వారా వచ్చే మార్పు స్థిరంగా ఉంటుంది. అది అందుచేత అప్పుడేమవుతుంది, శాంత మనస్కుడై ఎప్పుడు కూడా మనస్సు శాంతిగా, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నట్లుగా త్యాగరాజమూర్తి శాంత మనస్కుడై ప్రశాంత మనసంహేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. గీత ఎంత మంచి మాట.
6వ అధ్యాయం పరమాత్మ అంటాడు, ప్రశాంత మనసం హేనం యోగినం. ఆ యోగి యొక్క మనస్సు ప్రశాంతముగా ఉంటుందంటాడు. అందువల్ల శాంత మనస్కుడై అంటే మనస్సులో ఆలోచనలు ఉపశమించాయి, కోరికలు ఉపశమించాయి, కామాది గుణాలు ఉపశమించాయి, రజోగుణము ఉపశమించింది, తమస్సు ఉపశమించింది, మొత్తం పోయాయనుకో ఎట్లా ఉంటుంది చెప్పండి. ఏమి ఇప్పుడు మనస్సులో ఇవన్నీ పోయాయనుకో మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి. ప్రశాంత మనస్కుడై ఎన్ని పోవాలి, లోపల చేరిపోయి ఉన్నాయి. నువ్వేదో ఎక్కడ టౌన్కి పోయావు, వస్తూ ఉన్నావు, ఎవడో ఒక మాట చెప్పాడు, నాయనా మీ ఇంట్లోకి సర్పం పోయిందంట. మామూలు సర్పం కాదు, అది కేవలం ఒక నల్ల త్రాసు సర్పం పోయిందంట అని చెప్పన్నాడు. పంట ఎప్పుడైతే చెవిలో వాడికి పడిందో ఇంట్లోకి నల్ల త్రాసు సర్పం పోయిందని చెప్పని విన్నాడు, ఇంట్లోకి పోతాడు. ఇక వాడే నువ్వు చూసావంటారా అంటే నేను చూడలేదు, ఎవరో చెప్పారని చెప్పి అంటాడు. పైగా వాడికి ఎవడో చెప్పాడు, వాడు మనకు చెప్పాడు తీసుకొచ్చి. ఆ విధంగా ఆ మాట విన్న తర్వాత మనం నేరుగా ఇంట్లో పోయి ఆ పక్కన పడేసి బ్యాగుని మంచం వేసుకుని పడుకుంటామా, ప్రశాంతంగా కళ్ళు మూస్తామా? ఏమవుతుంది పరిస్థితి? ఒక సర్పం పోయిందిరా అని ఇంటేనే మనం శాంతిగా ఇంట్లో ఉండలేము. 10 మందిని పెట్టి ఎతికి చివరికి వాళ్ళందరూ కూడా ఎతికిన తర్వాత లేదు అని 10 మంది చెప్పి వెళ్ళిపోయారు. ఎంత చెప్పి వెళ్ళిపోయినా వీడు ఇంట్లో తలుపు వేసుకుని పడుకోవాలంటే భయమే మళ్ళా. అది ఏ మూల ఉందో, ఏ బీరువా సాటు ఉందో, ఏ గుట్ట సాటు ఉందో, ఏ పైన షేరు ఉందో, భయాలు లోపల, మనసు లోపల. ఒక పాము ఇంట్లో పోయిందంటేనే శాంతి లేకుండా ఉన్నామే. ఇప్పుడు మనస్సులో ఇన్ని పెట్టుకుని శాంతిగా ఉంటున్నాం మనం. నాకు శాంతి లేదు అని చెప్పి అంటూ ఉంటాం. ఎట్లా శాంతి ఉంటుంది? ఎన్ని పెట్టుకున్న తర్వాత అవన్నీ బయటపడాయి. అందువల్ల పరమశివుడు కూడా మొత్తం బయటపడేశాడు ఆ పని. ఆ పాములు ఏం చూసాను, మెడలో పాము ఉంటుంది ఆయనకి, పరమశివునికి చేతులకు పాములు ఉంటాయి, నడుము పాము ఉంటుంది. ఇట్లాగా చుట్టేసుకున్నాయి శివుని యొక్క దేహాన్ని. మెడలో ఒకటి, ఆ చేతులకు ఒకటి, ఈ కడియానికి ఒకటి, ఆ పొట్టకు ఒకటి, ఆవరణంగా ఒకటి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆయన గారు బయటపడేసి శాంతిగా ఉన్నాడు. మనం లోన పెట్టుకోవడం వల్ల శాంతి లేకుండా పోయింది. కాబట్టి ధ్యానం చేశారనుకో మొత్తం బయటికి పోతాయి. పంపేదేం లేదు, మొత్తం ధ్యానమే పంపించేస్తుంది. ఎంతెంత నిశ్చలంగా పరమాత్మ మనసునిచ్చావో, ఆ శ్వాసతో పెట్టావో, లోన ఉన్న ఈశ్వరుడే చూసుకుంటాడు. ఆ లోన ఉన్నవన్నీ కూడా మొత్తం బయటికి తరిగి కొట్టేశాడు. ఆ పని మొత్తం బయటికి పోయాయా అని చెప్పనంటే వాడు ఎట్లా ఉంటాడు? శాంతిగా ఉంటాడు. ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం అన్నట్లుగా శాంత మనస్కుడై స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి సంగతి. స్వగురుమూర్తి, గురుమూర్తి, సద్గురుమూర్తి, జగద్గురువు. ఆ బోధించే సాధన విధానం ఎంత గొప్ప విధానం. హంస అంటే ఈశ్వర స్వరూపం, ఈ మహాకరణ స్వరూపం హంస. కనుక మరి భగవదారాధన అని చెప్పన్నప్పుడు హంసతో మనస్సు పెట్టావా, అది ఈశ్వరారాధన. గుర్తుపెట్టుకోండి. ఎందువల్లంటే జీవుడి యొక్క స్థానాలు 3. ఇది స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ కారణదేహస్థుడే ఉన్నటువంటి యొక్క జీవుడు సూక్ష్మదేహం సంబంధం పడి స్వప్నలోక అనుభవాన్ని పొందుతాడు. తానే ఈ స్థూలదేహంతో సంబంధం పడ్డప్పుడు ఈ లోక వ్యవహారం చేసుకుంటూ ఉంటాడు. ఇది జీవుడు. ఇక్కడ ఉన్నాడు జీవుడు అనగా మహాత్ములు చెప్పే మాట. అనగా జీవుడు చూస్తూ ఉన్నాడు, లోక వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. కారణదేహం, స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. తిని పెరిగేది స్థూలదేహం, విని పెరిగేది సూక్ష్మదేహం, చూసి పెరిగేది కారణదేహం. కాబట్టి ఈ 3 త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం, సూచేదంతయు సాకారం. చూపు నిలిపితే హంస మీద చూపు నిలిపితే నిరాకారం. ఇది బ్రహ్మంగారి వాక్యం, నాది కాదు. ఆ హంసతో చూపు నిలిపావనుకో ఏముంటుంది? బ్రహ్మం యొక్క అనుభవమే. అందుచేత ఇది జీవుని యొక్క 3 స్థానాలు, అకార వకార మకారములు. మాండిక్యంలో బాగా వస్తాయి ఇవన్నీ కూడా. కనుక ఈ 3 కూడా జీవుడైతే ఇది ఈశ్వర స్థలం. కూటస్థ అక్షర అని గీత బోధించే మాట. అందుచేత మహాకారణ స్థలము,
అర్ధమాతృక కూటస్థ స్థలం కాబట్టి ఈశ్వరుని యొక్క సాన్నిధ్యములో హంసతో ఆశ్రయించి ఉన్నామా అని చెప్పనంటే ఈ పైన చెప్పినటువంటివన్నీ కూడా ఏర్పడతాయి. యతధీ చిత్తమరుద్దశేంద్రియ తను వ్యాపారుడై మౌనియై హతకామాది వికారుడై గతభయుండై బ్రహ్మచారి వ్రతస్థుడై శాంత మనస్కుడై ఈ మొత్తం పైన చెప్పిన ఇవన్నీ నీకు రావాలని చెప్పన్నట్లయితే స్వగురుమూర్తి, ఆ స్వగురు సద్గురుమూర్తి జగద్గురు స్వరాజ్య సింహాసనాధీశ్వరుడైనటువంటి యొక్క జగద్గురు బోధించేటువంటి యొక్క ఆ బోధనా విధానం సాధనా విధానం పట్టుకుంటే చాలు ఈ మొత్తం వచ్చేస్తే ఏమో లేదేక. మరి వీటి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అదొక్కడే పట్టుకున్నావా అంటే ఈ మొత్తం సర్వేశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు అన్నమాట. స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి యామద్వయమభ్యసింపదగు యోగం వంచితోద్యోగుడై ఉత్సాహపరుడై రోజు కూడా చక్కగా యామద్వయము అని ఇప్పుడు అంటారు 2 జాముల కాలం మరి చేయమని చెప్పేసి అని ఎవరెవరికి ఎంతెంత సాధన పట్ల అవకాశం ఉంటుందో అంతంత చేసుకునే విధానం. యామద్వయం 2 జాముల కాలం పాటు చేయమని చెప్పి ఇక్కడ అమ్మవారు సీతమ్మ ఆంజనేయ స్వామికి చెప్పేటువంటి యొక్క మాట. అంత సమయం నీకు చేసే ఓపిక విధానం ఉంటే బాగా చేయవచ్చు. కాబట్టి ఎవరెవరు ఎంతంత సాధన అనేటువంటిది అభ్యాసం చేసే ఓపిక ఉంటుందో అంతంత చేసే కొద్దీ మనస్సు ఆ నివృత్తి మార్గంలో పయనించే కొద్దీ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి మరి యొక్క సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క సాధకులు యామద్వయమభ్యసింపదగు యోగంబో 2 జాముల కాలం పాటు ధ్యానం చేయండియా అని అమ్మవారు ఇక్కడ బోధిస్తూ ఉంది. ఆంజనేయ స్వామి చెబుతూ ఉన్నది. ఆంజనేయ స్వామికి చెప్పిందిలే మాకు కాదులే అని చెప్పి అనుకోమాకండి, ఆ చెప్పేది మనకే. ఆంజనేయ స్వామిని నిమిత్తంగా పెట్టుకున్నది ఆ చెబుతున్నటువంటి దానము మంది. 2 జాముల కాలం మనం కూర్చుంటామా అని చెప్పనంటే కూర్చోవట్లా. అందరూ కూర్చుంటున్నారు టీవీ ముందేసుకుని. ఆ టీవీ ఆన్ చేస్తే యామద్వై 2 జాములు ఏమిటి 6 జాములు అయిపోతాం 4 జాములు అయిపోతాం అనే మనకి. కాబట్టి ఈ ప్రకారముగా మనకి విషయముల యందు బాగా అభిరుచి పెరిగింది కాబట్టి విషయాల పట్ల బాగా మక్కువ పెరిగింది కాబట్టి వాటిల్లో ఇసుక లేకుండా కూర్చుంటాం. ధ్యానం అని చెప్పనగానే అక్కడ లేచిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏది అభ్యాసం అవుతుందో అది నిలకడగా స్థిరముగా ఉంటుంది. కనుక మనం దాన్ని అభ్యాసం చేశాం. రిమోట్ పట్టుకుని ఆ నొక్కటం అలవాటు చేశాం కాబట్టి అది అలవాటు పెరిగిపోయింది అట్లాగే. అందువల్ల 2 జాములైనా 3 జాములైనా తెలియకుండానే పోతా ఉంది. అదే దీన్ని కనుక అభ్యాసం చేసామనుకో ఇది ఎట్లాగే వస్తుంది. మనం ఏ వైపుకి తిప్పితే ఆ వైపుకి పోతుంది మనస్సు. నీటి యొక్క దారి ఉందనుకోండి, నీటి ప్రవాహం ఉందనుకో, అతి కాలవది ఏ వైపుకి తీస్తే కాలం అయిపోయి ఆ వైపు నీళ్ళు పోవటం వల్ల అట్లా మనస్సు కూడా నీటి వంటిదే. కనుక నువ్వు ఏ వైపుకి దానిని తిప్పగలిగితే అది ఆ వైపుకి పోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువగా మనకి ఈ వైపుకి తిప్పే ప్రయత్నాలు బాగా చేశాం అలవాటు చేశాం కాబట్టి ఆ వైపుకి పోతా ఉన్నది. అలా పోయేదాన్ని మనం ఈ వైపుకి తిప్పినట్లయితే మనం జీవితం ధన్యమవుతుంది, సార్థకమవుతుంది. పుట్టినందుకు ఫలమ భోవరేంద్రం చెప్పినట్లుగా చక్కగా మనం నిత్య జీవితంలో కోరుకునేటువంటి పరమశాంతిని, ఆనందాన్ని, మోక్షాన్ని, బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశము కలుగుతుంది. అలాంటి అంశాన్ని ఇక్కడ అమ్మవారు చక్కగా మంచి విషయాలుగా మనకి బోధించడం జరుగుతున్నది. శ్రద్ధగా వినండి, మక్కువతో వినండి, ఇష్టంతో వినండి, భక్తితో వినండి. జీవితం తరించే విధానంగా ఏర్పడుతుంది. కాబట్టి వీటి పట్ల నేను చూస్తూ ఉన్నా చాలామంది సగం చూస్తాం ఆపేయటం. ఆ చివరికి పోయి చూస్తే అక్కడ 100% ఉంటాయి లెంతులు, అది వేస్తారన్నమాట. చూస్తే అక్కడ లెంతులు కాడ పోయి చూస్తే 100% ఉంటుందా. పైన వేవ్స్ ఏమో 70%, 80%, 150 అట్లా ఉంటా ఉన్నాయి. పక్కన చూస్తే 2, 3 ఉంటాయి అనమాట. అంటే వినే ఓపిక కనపడలేదు అక్కడ. అదే సినిమా అయితే ఆ నుండి దాకా శుభం అయిందాకా చూస్తూనే ఉంటారు. శుభం అయిపోయినా ఆ సినిమా అయిపోయినా ఇంక అయిపోయిందా అనే విధానంగా ఉంటారు. ఈ యొక్క విషయాన్ని వినటానికి మాత్రం మనస్సు ఉంటల్లా. కాసేపు వింటారు, దాన్ని ఆపేయటం. ఎందువల్ల అంటే మనస్సులో అది ఇష్టం ఉంటల్లా. పెంచుకోవాలి దాన్ని, వినేది పెంచాలి, వినాలి బాగా. శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనేటివన్నీ వినగ నీకి విషదంబులవు సుమ్ము విశ్వదాభిరామ
నెరవేమ శ్రవణ పుట్టములున్న సార్థక్. ఏమిటి ఎందుకయ్యా చెవులు ఉన్నాయని చెప్పానంటే మహాత్ముల యొక్క వాక్యాలు వినటానికి, శాస్త్రవాక్యాలు వినటానికి చెవులు ఉన్నాయి. ఏమి అందుచేత అలాంటి యొక్క విషయాలు బాగా విన్నట్లయితే మనకు ఆ సంస్కారం మనసు లోపల బాగా బలపడుతుంది. అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారం పెట్టామనుకో ఆ చెత్త పెరిగిపోతుంది లోపల, మనస్సంతా కూడా ఆ చెత్తతోనే నిండిపోతూ ఉంటుంది. అదే మహాత్ములు సీతము బోధించేటువంటి తారక యోగము కానీ, పరమాత్మ బోధించే గీత కానీ, మహాత్ములు బోధించేటువంటి యొక్క వాక్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అలాంటివి పెట్టినట్లయితే మనస్సంతా కూడా బ్రహ్మ విద్యతో, ఆ సాత్వికముతో మంచిగా మరి ఆ మనస్సు నిండే అవకాశం ఏర్పడుతుంది. అది జీవితానికి సుఖాన్ని తరింపునిస్తుంది. ఈ చెత్త అంతా ఏం చేస్తుంది, రాబోయే దేహాలలో పడేసి నానా కష్టాలు పాలు చేసే విధానము ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి విధానాలు కొంచెం ఆపుకుని ఇలాంటివి కొంచెం ఓపికగా చూసే విధానంగా మనిషి ఇష్టపడాలి. కష్టమైనా కానీ ఇష్టపడాలి. ఓ పుత్రుని పొందాలంటే ఓ తల్లి కష్టపడద్దా 4 మాసాలు మోయాలి, ప్రసవ వేదన పొందాలి, అప్పుడు బిడ్డ కలిగే అవకాశం. అట్లా జ్ఞానపుత్రుడు కూడా కలగాలని చెప్పానంటే ఇది ఇష్టంగా ముందు అలవాటు చేసుకుంటే ఆ తర్వాత కష్టం లేకుండా కానీ బాగా వినగలిగే అవకాశము ఏర్పడుతుంది. అలాంటి యొక్క ఆ వినే విధానాన్ని సీతమ్మ అందరికీ కూడా అనుగ్రహించక ప్రసాదించుగాక అని కోరుకుంటూ హరి ఓం తత్సత్ ఓం.